హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ సమ్మర్కి మనకి ఏమైనా చల్లగా తాగాలనిపిస్తుంది కదా, అలాగని అన్హెల్దీ కూల్ డ్రింక్స్ కంటే ఇలా తయారు చేసుకోవడం చాలా మంచిది. ఒకసారి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 2 బనానా తీసుకోండి. అలాగే 1 కప్పు చిన్న కప్పుతో పాలు తీసుకోండి. ఇప్పుడు మనం బనానాని ఇలా నీట్గా ఒలిచి పెట్టుకుందామండి. ఇలా బనానా అంతా ఒలుచుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్లో కానీ బ్లెండర్లో కానీ వేసుకుందామండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ వేసుకుందాం. 2 బనానాలకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నానండి నేను. మీరు కొంచెం షుగర్ తక్కువ కావాలి, ఎక్కువ తినకూడదు అనుకుంటే 2 టేబుల్ స్పూన్లే వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులో మనం పాలు తీసుకున్నాం కదా 1 కప్పు, ఆ పాలు ఇందులో వేసేసుకుందాం. ఈ పాలు ఫుల్ క్రీమ్ పాలండి. అలాగే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చల్లగా వేసుకోండి, బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం వాటర్ వేసాను, వాటర్ కూడా వేసుకోండి కొద్దిగా. ఇప్పుడు మూత పెట్టేసేసి బాగా బ్లెండ్ చేసేద్దామండి. ఇలా బాగా బ్లెండ్ అయింది కదా. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బ్లెండ్ అయితే చాలు. ఇప్పుడు దీనిని మనం ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. తప్పకుండా సమ్మర్లో ఇలాంటి మిల్క్ షేక్సే ప్రిఫర్ చేయండి. బయట దొరికే కూల్ డ్రింక్స్ మన హెల్త్కి అంత మంచిది కాదు, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. ఇలాంటివి తయారు చేసుకొని ఇంట్లోనే మనం హ్యాపీగా తాగేస్తే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చివరిలో మనం కొంచెం దీనిలో హార్లిక్స్ పొడి వేసుకోవాలండి. ఇది ఇలా వేసుకోవడం వల్ల ఇది టేస్ట్ మరింత రుచిగా ఉంటుందండి. ఓన్లీ అలాగే కూడా తాగేయచ్చు మనం, ఈ పౌడర్ వేసుకోకుండా కూడా. కానీ మీ దగ్గర ఉంటే కనుక కొంచెం ఈ హార్లిక్స్ పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చినట్టయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.